అరెరే! స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని. ఎందుకంటే ఇంత చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది గదా! అందుకోసమే ఈ సూప్ ప్రిపేర్ చేశానండి. అదీని టమోటాతో చాలా బాగొచ్చింది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని తీశానండి. ఫస్ట్ అయితే ఈ సూప్‌కు ఏమేం కావాల్సినవి అన్నీ చూసుకుందామండి. ఫస్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. నేను ఈ సూప్ ప్రిపేర్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. మా చిన్న బాబుకి జ్వరం వస్తుంది. వాడు ఏదో ఒకటి కావాలి నాకు వేడిగా అనేసి అడుగుతూ ఉన్నాడు. ఇంకా సూప్ అయితే ప్రిపేర్ చేశాను. మీ ఇంట్లో చిన్న పిల్లలకు జ్వరం ఉన్నా ఈ సూప్ ప్రిపేర్ చేయండి మంచిగా తాగుతారు అని ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాం కదా! ఆ తర్వాత ఇదిగోండి ఇలా నెయ్యి లేకపోతే బటర్ ఏదుంటే అది ఇలా ఈ ప్యాన్‌లో అయితే హ్మ్. పోసుకోండి. ఆ తర్వాత అందులో నేనైతే ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలనైతే వేశానండి. ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా వేశానండి. అవి కొంచెం మంచిగా చిటపటలాడుతూ ఉంటుంది కదా! ఆ టైంలో ఏం చేయాలి అంటే చూస్తున్నారా ఎంత బాగా చిటపటలాడుతుందో ఘీలోనే ఒక బిర్యానీ ఆకు అండి. ఈ బిర్యానీ ఆకు మంచిది కదా హెల్త్‌కి. అంటే దాని ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు అల్లంలో ఉండేవి, వెల్లుల్లిలో ఉన్న అన్నీ ఏవైతే పోషకాలు ఉంటాయో అవన్నీ మనము ఈ సూప్‌లోకి తెచ్చుకోవాలి. అందుకనేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను కూడా తాగానండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయని తుంచి వేసుకున్నాను. ఈ టైంలో మీరు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. సారీ దీంట్లో నేను కలుపుకోవాల్సినది చెప్తాను. మిరియాలు యాడ్ చేయాలండి. మా బాబు కొంచెం చిన్న పిల్లాడు కదా! మిరియాలైతే ఎక్కువ ఘాటుగా ఉంటుందనేసి మిరియాలైతే స్కిప్ చేసేసాను. ఈ టమోటా ముక్కలు వెయ్యకముందు మిరియాలనేవి యాడ్ చేసుకోవాలి. ఇంకా మిరియాలు యాడ్ చేయలేకుండానే నేను ఇప్పుడు టమోటా ముక్కలైతే యాడ్ చేశాను. ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా చేశాను కాబట్టి 2 టమోటానైతే తీసుకొని సన్నగా కట్ చేసి అదేనండి మీడియం సైజులో కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా ఘీలోనే మగ్గించుకున్నానండి. అప్పుడే కదా దాని ఫ్లేవర్ అనేది టమోటా ముక్కలకి కూడా పడుతుంది కదా! ఇదిగోండి చూస్తున్నారా? ఈ విధంగా అయితే టమోటా ముక్కలకి ఘీ అనేది పట్టుకుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. పుదీనా, కొత్తిమీర అనేది ప్రతి ఒక్క సూప్‌లో యాడ్ చేసుకోవాల్సిన మంచి గ్రీనరీ వెజిటబుల్ అండి. వెజిటబుల్ కాదు లీఫీ వెజిటబుల్ అంటారు. చాలా అంటే చాలా హెల్త్‌కి మంచిది. పుదీనా అయినా, కొత్తిమీర అయినా ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేయండి. దాని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు కూడాను. ఇప్పుడు అలా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు ఎంతమంది ఉన్నారో ఆ క్వాంటిటీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను 2 టమోటా ముక్కలకి ఒక గ్లాస్ నీరైతే యాడ్ చేశాను. అదేనండి కొంచెం పెద్దగా ఉంటుంది కదా గ్లాసు. ఆ గ్లాస్‌తో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా అది వేడెక్కే లోపల ఇప్పుడు ఆ వాటర్‌లోనే ఆ పోషక విలువలన్నీ రావాలి. ఆ విధంగా ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత అవి మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక కడాయి పెట్టేశానండి. ఆ తర్వాత రస్క్ ఉంటుంది కదా! ఈ రస్కులని మనము ఆయిల్‌లో లేకపోతే ఘీలో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే మరీ ఎక్కువగా ఘీ యాడ్ చేస్తే పిల్లోడికి ఏమైనా గొంతులో కొంచెం ఇబ్బంది కలుగుతుందనేసి ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఇక్కడ కొన్ని మాడినట్టు కనిపిస్తున్నాయి గానీ సూప్‌లో యాడ్ చేసుకొని తింటే గనక అస్సలు నిజమండి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సిన రెసిపీ అనేసి అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అటు సైడు వర్షం పడుతుంటే ఇంకా ఈ రెసిపీ చేసుకోవాల్సిందే. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను కదా! మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగానే. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా! ఈ రస్కులని ఇప్పుడు మూత తీసి ఇందులో కొంచెం పసుపు, చిటికెడు ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత లైట్‌గా కారం పొడి, తర్వాత ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిరియాల బదులు నేను ఇక్కడ గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇందులో గరం మసాలాలో అన్ని మిరియాలు, ధనియాలు, అలాగే యాలకులు అన్నీ ఉంటాయి కదా! లైట్‌గా ఒక చిన్న టేబుల్ స్పూన్‌తో పావువంతు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వాటిని కూడా ఒకసారి మంచిగా కలియబెట్టుకున్నానండి. అలా కలియబెడుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేవి స్మెల్ అరోమా అనేది చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇంత చిన్న సూప్‌కి మేము బయట రెస్టారెంట్‌కెళ్ళి తింటున్నామా అనిపిచ్చింది. ఇంకా వాళ్ళు సూప్ తక్కువైతే డైరెక్ట్ వాటర్ కూడా యాడ్ చేస్తారు. కానీ డబ్బులు పెట్టి తింటే గనుక అబ్బా! ఎంత బాగుందో అనిపిస్తది. కానీ ఇంట్లో చేసుకుంటే అంత బాగోదు అనుకుంటారు కదా! కానీ
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోసారి మీరు రెస్టారెంట్‌లో ఈ సూప్ తాగనే తాగరు. ఇంట్లోనే చేసుకొని తాగుతాం అనే విధంగా ఉంటుంది. ఇక్కడ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు బిర్యానీ ఆకు వేసాం కదా! అదైతే తీసేసుకోవాలండి. బయటకి తీసేయండి. ఎందుకంటే అది మిక్సీ పడితే అంత బాగుండదు. అందుకనేసి దాన్ని బయటికి తీసేసిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఉండే పల్పి కొంచెం కచ్చాపచాగా బాగా గ్రైండ్ చేసుకోండి. కచ్చాపచా కూడా ఉండకుండా. ఒకవేళ చిన్న చిన్న ఎంతైనా ఇలా పల్పితో యాడ్ చేయలేం కదా! ఇలా జార్‌లో మనం ఆ గ్రేవీని ఇలా ఈ జల్లెడలో పోసుకుంటూ మెల్లిగా డ్రాప్ చేసుకుంటూ వాటర్ అనేవి తీసుకోవాలండి. చూస్తున్నారా? నేనైతే 2 టమోటా ముక్కలకి ఇంతైతే వాటర్ అనేది వచ్చింది. సూప్‌లాగా ఇంత సూప్ అయితే వచ్చింది. ఇందులో కొంచెం జొన్నపిండి అండి. లైట్‌గా జొన్నపిండి అయితే యాడ్ చేసుకోవాలండి. అదేనండి మీ క్వాంటిటీని బట్టి సరిపోతుందో లేదో మీకే అర్థమవుతుంది కదా! మీరెప్పుడూ వంట చేయని వాళ్ళైతే కాదు కదా! నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఎంత తగిన మోతాదులో అంత. నేనైతే కొంచెం చిటికెడు ఎక్కువనే వేశాను జొన్నపిండి. ఆ తర్వాత అందులో కొంచెం లైట్‌గా ఉప్పు తక్కువైపోయింది అనేసి లైట్‌గా ఉప్పు యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక బౌల్‌లో సర్వ్ చేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకున్న ఈ రస్క్ ఉంది కదా! దాన్ని ఇందులో యాడ్ చేసుకొని అసలు ఆ మాడిపోయిన రస్క్ ఉందండి ఈ సూప్‌లో మంచిగా హ్మ్. అబ్జార్బ్ చేసుకుంది ఈ సూప్‌ని. ఎంత చెప్పినా తక్కువేనండి ఈ సూప్ గురించి. మీరు కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా